జై శ్రీరామ్ అండి. బూత్ బైబిల్ సిరీస్ కి స్వాగతం పలుకున్నాను. ఈ రోజు మన ఎపిసోడ్ ఏంటంటే అత్తగారి దగ్గర అల్లుడు గారు పడుకోవడం. ఇంక ఇది మంచి మసాలా ఉంటుంది మనకి ఈ ఎపిసోడ్ లో. చూసి తరించండి నా గొర్రె ప్రజలారా. పాస్టర్ గారు గతంలో కింద వీడియోలో మనం కలుసుకున్నాం, అనేక విషయాలపై మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజు మా సందేహం ఏంటంటే అత్తగారి పక్కన అల్లుడు గారు పడుకోవడం అంటారు. మరి ఈ వింత మన ప్రజలందరికీ తెలియాలి, అది మీ నోటితో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మళ్ళా హనుమాన్ దారి స్టూడియోకి రావడం జరిగింది. గణేష్ గారికి వచ్చినటువంటి ఒక తెలిసినటువంటి ఒక సందర్భము, అత్తగారి దగ్గర అల్లుడు పడుకోవడం ఏమిటని క్లుప్తంగా వివరణ చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. అయితే రాజుగారు ఏం చేస్తారంటే సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ యుద్ధానికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక ఆయన భార్య స్నానం చేస్తూ ఉంటారు. ఆమె పేరు బెత్షెబ. అయితే బెత్షెబ. ఓకే. అతని భర్త పేరు ఊరియా. అతను సైన్యంలో ఉంటాడు. ఈవిడ ఏం చేస్తుందంటే స్నానం చేస్తుంది. ఈ రాజుగారు సాయంకాలం మాటలు 4-5 ఆ టైంలో మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఈ స్నానం చేసేటటువంటి ఆమెను చూసి ఆవిడకి కౌరు పంపించి సైనికులతోటి ఆమెను గదిలోకి రప్పించిన తర్వాత మనోడు దావీదు, ఇశ్రాయేలు ప్రజలకు రెండో రాజైన దావీదు రేప్ చేసేస్తాడు. రేప్ చేస్తే ఈవిడ ఏమైపోతుందంటే వెళ్ళిపోతుంది. రేప్ చేయించేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తను పంపిస్తాడు, నాతాను అతని పేరు. ప్రవక్తను పంపించి దావీదు చేసిన పని తప్పు అనేసి, చేసిన తప్పు, ఒకవేళ నీకు ఇంకా భార్యను కావాలంటే కనుక నేను ఇద్దును కదా, ఎందుకు ఆమెను రేప్ చేసేవని అడిగింటాడు అనమాట అండి. ఆ సందర్భాన్ని బైబిల్లో మనము చూద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. గణేష్ గారు మీరు కూడా చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రేక్షకులారా, క్రైస్తవులారా, క్రైస్తవ వ్యాపారులారా, ఈ బైబిల్లో చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటివి ఉన్నవి లేవో మీరు కూడా చూడండి. నేను ఊరికే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోకి కలిసిపోలేదు. ఇందులో ఉన్నటువంటి ఈ విషయాలు ఏమీ నాకు నచ్చక నేనేం చేశానంటే ఈ బైబిల్ని విడిచిపెట్టి మరి సనాతన ధర్మంలోనికి రావడం జరిగింది. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఎందును. చూసారండి, ఇదండి సందర్భం. అత్తగారి దగ్గర అల్లుడు పడుకోవడం ఏంటంటే, ఆ అత్తగారిని అల్లుడి దగ్గర పడుకో పెట్టింది ఎవరంటే బైబిల్ దేవుడే. విషయం ఏంటంటే ఆ దేశం కోసం, ఆ దేశంలో కార్మికులు పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ ఆయన గారు డ్యూటీ చేస్తున్నారు, ఆ దేశానికి సేవ చేసుకుంటున్నారు ఆయన. అటువంటి వ్యక్తి భార్యని ఈ అబ్రహం అనే ఒక ఈ దావీదు అనే ఒక రాజు మేడపై తిరుగుతూ ఉన్నాడు. అంటే వయసు పైబడింది కదా, ఏ బీపీ షుగర్ వచ్చేది ఉంటది. అలా మేడ మీద తిరుగుతూ ఈవిడ స్నానం చేసుకుంటే చూశాడు. ఓకే, చూస్తే ఊరుకున్నాడా? మన దేశం కోసం, మన ధర్మం కోసం ఆయన గారు సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి భార్యను ఎలా చూసుకోవాలి? కన్నా కూతురుగా చూసుకోవాలి. మన దేశం ఓకే, వాళ్ళ దేశం కోసం వాళ్ళ ఆయన గారు ఏం చేస్తున్నారు? సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ దేశాన్ని కాపాడుకుందామని. అటువంటిప్పుడు ఈ రాజుగారు ఏం చేయాలా? వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వీరి సొంత పిల్లల్ని చూసుకునేటట్టు చూసుకోవాలా. అది మానేసి ఆయన సైన్యంతో పిలిపించి రేప్ చేసడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, బైబిల్ మనం ఏం చదువుతున్నాం, మనం నేర్చుకుని సమాజానికి ఏం అందిస్తున్నాం అనేది ఒక్కసారి
బైబుల్ చర్చికి వెళ్ళే వాళ్ళు, బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ పాస్టర్ గారిని అడగండి. ఒకవేళ ఏమైనా మీకు సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, ఎవరు కంగారు పడకండి. జై శ్రీరామ్.